ఇది ఈ రాత్రి ఆయనకు నిద్ర లేదు. రాత్రంతా కూడా శ్రమపరచబడతాడు. ఈరోజు ఆయనను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి సమయం. ఈ బేస్తవారం మరి పస్కా భోజనము వారు భుజించి చాలా విషయాలు యేసు ప్రభువు తన శిష్యులతో పంచుకుంటారు. ఈరోజు ఎవరితో కలవడు. ఈరోజు నిన్న బేతని గ్రామంలోనే ఉన్నాడు. ఆ కుటుంబముతో మార్తా మరియ లాజరు కుటుంబముతో శిష్యులు మరి పండగకు వచ్చిన వారు ఆ సహవాసం ఉండింది. కానీ ఈరోజు కేవలం ఆయన శిష్యులు, వేరే వారికి ఈరోజు సమయం ఆయన గడపలేదు. ఈరోజు అక్కడ మేడ గదిలో పస్కా భోజనము సిద్ధపరిచి అక్కడ చివరి మాటలు శిష్యులతో ఆయన పంచుకునేటువంటి సందర్భం. వార్త యోహాను సువార్త 13వ అధ్యాయం. చాలా విషయాలు శిష్యులతో మాట్లాడతాడు. 13వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. దాని లోకం నుండి తండ్రికి వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండగకు ముందే ఎరిగినవాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంత వరకు ప్రేమించును. మన భోజనం చేయకుండగా ఆయన అప్పగింపవాలని సింహం కుమారుడు యూదా అపవాది ముందు ఆలోచన పుట్టించుండే కనుక తండ్రి తన చేతి సమస్తం అప్పగించినట్లు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినట్లు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుములకు కట్టుకోవడం. అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను. చివరి భోజనం మరి మీకు అందరికీ తెలుసు. శిష్యుల పాదాలు కడగడం, ఆ తర్వాత మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అని చెప్పడం, శిష్యులందరూ కూడా మరి అప్పగించేటువంటి వ్యక్తి నేనా 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 అని అడగడం, ఇస్కరియోతు యూదాకు తన చేతిలో ఉన్నటువంటి పాత్రలోని ముక్కని ఇచ్చిన వెంటనే ఆ ముక్క తీసుకొని మరి యేసును అప్పగించడానికి బయటికి వెళ్ళడం. ఆ తర్వాత ఆ పస్కా భోజనం అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు మరి గెత్సెమనే తోటకు వెళ్ళడం. అక్కడ యేసు ప్రభువారు ప్రార్థన చేయడం, తన చెమట రక్త బిందువులుగా మరి ఆ భూమి మీద పడేంత మిక్కిలి వేదనతో ఆయన ప్రార్థన చేయడం, శిష్యులను ఒక్క గడి అయినా నా కొరకు మీరు మేలుకోరా అని వారి ఎదుగు వచ్చి చూసినప్పుడు వారి కన్నులు భారముగా ఉండినందున వారు నిద్రలోనికి వెళ్ళడం. ఈలోపు బయటికి వెళ్ళినటువంటి ఇస్కరియోతు యూదా సైన్యముతో వచ్చి యేసు ప్రభును పట్టుకుంటారు. ఆ గెత్సెమనే తోటలో
కాబట్టి ఈరోజు శిష్యులతోనే ఎక్కువ సమయం గడిపాడు. వారికి చెప్పవలసిన విషయాలు వారికి చెప్పాడు. కొత్త ఆజ్ఞ నిరీక్షణకు అవసరమైనటువంటి విషయాలు 14వ అధ్యాయంలో యోహాను సువార్త మనం చూస్తాం. అలా కూడా 15వ అధ్యాయంలో ఫలించేటువంటి జీవితం గురించినటువంటి వివరణ యోహాను సువార్తలో మరి ఆయన పంచుకున్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత 16, 17 అధ్యాయాల్లో చివరిలో హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటారు. అంటే ప్రధాన యాజకుడి ప్రార్థన అని ఒక పొడుగాటి ప్రార్థన ఆయన చేయడం, ఇదంతా కూడా ఈరోజు ఆయన జరిగించినటువంటి పని. కాబట్టి వాటన్నిటినీ మనం ధ్యానం చేయలేము. కానీ ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి కొన్ని తలాపులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా మీకు మనస్సులోనికి రావడానికి ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి ఇది చివరి రాత్రి. రేపు ఆయన శిలువ యాత్ర యెరూషలేము వీధులలో ప్రారంభమవుతుంది. ఈ రాత్రి కాల సమయంలో బైబిల్లో 2 తోటలను గూర్చి, బైబిల్లో ఉన్నటువంటి 2 తోటలను గూర్చి, ఆ తోటలలో 2 వ్యక్తులు చేసినటువంటి పనులను గురించి, మరి ఆ పనుల ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠాల గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఒక తోట పాత నిబంధనలో కనబడుతుంది, మరొక తోట కొత్త నిబంధనలో కనబడుతుంది. మొదటి తోట పాత నిబంధనలో కనపడేటువంటి ఆ తోటలో భూమి మీద దేవునిచే సృజింపబడిన మొట్టమొదటి వ్యక్తి ఉన్నాడు. ఆయనే ఆదాము అని పిలువబడ్డాడు. ఆయనను మరి మొదటి ఆదాముగా బైబిల్ పిలుస్తుంది. కాబట్టి ఆ తోట పేరు ఏం పేరు? ఏదెను తోట. పాత నిబంధనలో దేవుడు నిర్మించిన ఏదెను తోట. ఆ ఏదెను అనేటువంటి ఆ తోటలో మొదటి ఆదాము, పాపము లేని ఆదాము హవ్వలను దేవుడు ఆ తోటలో నివసించినట్టుగా వారికి అవకాశం కల్పించినాడు. బైబిల్లో కొత్త నిబంధనలో రాయబడినటువంటి 2వ తోట గెత్సెమనే తోట. 2వ తోట గెత్సెమనే తోట. ఈ గెత్సెమనే తోటలో పాపము లేని వ్యక్తి పరలోకపు తండ్రితో ఎప్పుడు సహవాసం కలిగిన వాడుగా గెత్సెమనే తోటలో మనకు కనబడతాడు. ఆయన పేరు యేసు. ఆయననే 2వ ఆదాము లేక కడపటి ఆదాము అని ఆయనను పిలవడం జరిగింది. కాబట్టి ఈ పాత నిబంధనలో ఏదెను అనేటువంటి తోటలో ఒక మనిషి పాపము లేని వాడుగా, ఒక కుటుంబము దేవునిచే నిర్ణయించబడి అక్కడ ఏర్పాటు చేయబడ్డారు. వారిని మొదటి ఆదాము అన్నారు. కొత్త నిబంధనలో గెత్సెమనే తోటలో మరొక దైవ కుమారుడు నిరంతరము కూడా దేవునితో సహవాసం కలిగి జీవించిన వాడుగా ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. మరి కడపటి ఆదాము. కాబట్టి మొదటి తోటలో మొదటి ఆదాము ఉన్నాడు పాత నిబంధనలో. ఆయన 2వ తోటలో కడపటి ఆదాము ఉన్నాడు కొత్త నిబంధనలో ఈయన. ఇక్కడ ఈ తోటలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఒక తోట అనగా పాత నిబంధనలో ఉన్నటువంటి తోటలో మనిషి, ఆ తోటలో మనిషి మనుషులందరినీ మనిషి ఏం చేశాడు? ఆదాము అనేటువంటి మొదటి మనిషి అంటే పాపము చేశాడు. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి ఏదేదో మనిషి
మిగిలిన వారిని అందరినీ పాపులుగా చేశాడు. మొదటి తోటలోని మనిషి, ఏదేనో తోటలోని మనిషి అందరినీ పాపులుగా చేశాడు. కానీ గెత్సెమనే తోటలో ఉన్నటువంటి మనిషి అందరినీ పరిశుద్ధులుగా చేశాడు. ఏదేనో తోటలో ఉన్నటువంటి మనిషి దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, దేవునితో ఉన్నటువంటి బంధాన్ని పోగొట్టుకున్నాడు. గెత్సెమనే తోటలో ఉన్నటువంటి మనిషి ప్రజలందరినీ దేవుని బంధములోనికి తీసుకొని వచ్చాడు. ఇక మూడవది, ఏదేనో తోటలో ఉన్నటువంటి మనిషి దేవుని చేత గెంటి వేయబడ్డాడు, దేవుని చేత బయటికి గెంటి వేయబడ్డాడు. మరి గెత్సెమనే తోటలో ఉన్నటువంటి మనిషి బయట ఉన్నటువంటి వారిని దేవుని తోటలోనికి తీసుకొని వచ్చాడు. బయట ఉన్న వారిని బంధాన్ని కోల్పోయి బయట ఉన్నటువంటి వారిని మరి తిరిగి దేవుని తోటలోనికి తీసుకొని వచ్చాడు. మరి ఏదైనా తోటలో మనిషి దాగుకున్నాడు, అందరూ దాగబడేటట్టు చేశాడు. అయితే గెత్సెమనే తోటలో ఉన్నటువంటి మనిషి అందరూ దేవుని యొక్క ధైర్యంగా నిలబడే మనుషులుగా మార్చేశాడు. కాబట్టి రెండు తోటలు, రెండు కార్యాలు జరిగిన స్థలాలు. మొదటి తోట ప్రపంచం యొక్క పతనానికి కేంద్రముగా మొదటి తోట మనకు కనబడుతుంది. రెండవ తోట గెత్సెమనే తోట ప్రపంచం యొక్క మరి భవిష్యత్తు, నిరీక్షణ కలిగిన భవిష్యత్తుకు పునాదులు వేసినట్టుగా రెండవ తోట కనబడుతుంది. కాబట్టి మొదటి తోటలో ఒక కుటుంబం, రెండవ తోటలో గెత్సెమనే తోటలో యేసు ప్రభువు అనేటువంటి దైవ నరుడు అక్కడ ఉన్నాడు. సరే, ఈ మొదటి తోట, రెండవ తోట, మొదటి తోటేమో శ్రమలకు నిలయముగా కనబడుతుంది, రెండవ తోటేమో ఆశీర్వాదములకు కేంద్రముగా కనబడుతుంది. కాబట్టి మొదటి తోటలో మనిషి ఏం చేస్తే ఆ పరిస్థితి వచ్చిందో మనం నేర్చుకోవాలి. రెండవ తోటలో ఉన్నటువంటి ప్రభువు ఏమి చేస్తే ఆశీర్వాదాలు వచ్చాయో మనం నేర్చుకొని మరి ఎవరి వైపు మనం నిలబడాలో తీర్మానం చేసుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి రాత్రి ఈ రెండు తోటలలో జరిగినటువంటి మరి పనులు, ఆ పనుల ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలు కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా తోట అన్నదానికి అర్థాన్ని, దాని భావాన్ని మనం నేర్చుకొని ముందుకు వెళ్దాం. ఈ తోట అనేటువంటి మాట హీబ్రూ భాషలో గన్ అంటారు. గన్, GAN, GUN కాదు, GAN. హీబ్రూ భాషలో మరి గన్ అంటారు. అంటే అర్థం ఏమిటంటే చుట్టూ కంచె వేయబడి రక్షింపబడిన స్థలం. చుట్టూ కంచె వేయబడి రక్షింపబడిన స్థలం. తోట అంటే అర్థం అది. దానికి ఒక ఓనర్ ఉన్నాడు. ఆ తోటకి ఎవరు ఉంటారు? ఓనర్ ఉంటారు. రోడ్డుకి ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. కాబట్టి చెత్త వేయచ్చు, దాన్ని ఎలాగైనా మనం వాడుకోవచ్చు. కానీ అలాంటి పనులను తోటలో చేయరాదు. ఎందుకంటే ఆ తోట ఒక వ్యక్తిది, ఆ వ్యక్తికి దాని మీద అధికారం ఉంది. ఆ వ్యక్తి దాని చుట్టూ దడి పెట్టుకోవడం, ఫెన్సింగ్ వేసుకోవడం, ఆ లోపలి స్థలంలో ఉన్నటువంటి ప్రతి దానిని ఆయన బాధ్యతాయుతంగా మరి కాపాడడానికి
అభివృద్ధి పరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి హీబ్రూ భాషలో తోట అంటే కంచె వేయబడి కాపాడబడుతున్న లేక రక్షింపబడుతున్నటువంటి స్థలం. కంచె వేయబడి కాపాడబడుతున్న రక్షింపబడుతున్నటువంటి స్థలం. కాబట్టి దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఏదేనో అనేటువంటి తోటను ఆయన సిద్ధం చేసి దాని చుట్టూ కంచె వేస్తాడు. మీకు తెలుసు కనుక అలా వెళ్ళిపోతాం. దాని చుట్టూ కంచె వేసి దానికి దూతలను కూడా కావలిగా ఉంచాడు ఆ తోట భద్రపరచడానికి. మరి ఆ తోటలో ఒక మనిషిని, పాపం లేదు ఆదాముకు, ప్రారంభ మనిషి ఆదాము హవ్వ, వారిద్దరిలో ఏమి లేదు, పాపము లేదు. అటువంటి మనుషులను ఆ తోటలో పెట్టాడు. తోట ఆయనది, ఆ తోటకు కంచె వేయబడినది. ఆ తోటలో పాపము లేని మానవులను దేవుడు పెట్టాడు. ఆ తోటలో ఉన్నటువంటి మానవులను కొన్ని పనులు అప్పగించి, కొన్ని పనులను నియమించి అక్కడ వదిలిపెట్టాడు వారిని. ఇప్పుడు ఈ మానవులు ఏం చేయాలి? ఆ ఆదాము హవ్వ వీరిద్దరూ కూడా ఏం చేయాలి అంటే, ఆ తోటలో వారు ఉంటూ దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛ చిత్తాన్ని, దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛాపూర్వకమైన ఆలోచనలను అమలు చేస్తూ బ్రతకాలి. స్వేచ్ఛాపూర్వకమైన ఆలోచనలను అమలు చేస్తూ బ్రతకాలి. అర్థమవుతుందన్నమా? దేవుడు ఏదేదో అనేటువంటి తోటను పెట్టాడు. ఎవరు పెట్టాడు దాన్ని? దేవుడు పెట్టాడు. కంచె ఎవరు వేశారు? దేవుడు వేశాడు. దాంట్లో ఎవరిని పెట్టాడు? ఆదామును పెట్టాడు. వారు పాపములో ఉన్నవారా, పాపం లేనివారా? పాపం లేనివారు. ఆ తోటలో పెట్టిన తర్వాత పాపము లేనటువంటి వీరు ఆ తోటలో దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ చొప్పున పని చేయాలి. తోట ఆయనది, ఆదాములను ఆయనే చేస్తాడు. ఆ తోటలో అన్ని రకాల వృక్షాలు అవన్నీ ఉన్నాయి. ఆ తోటలో దేవుడు తాను చేసుకున్నటువంటి మనుషులను పెట్టి, ఈ తోటలో ఇక మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని వాడిని పెట్టాడు. దేవుడు ప్రతిరోజు ఒకసారి వచ్చి వారితో మాట్లాడేవారు. అయితే ఆ తోటలో వారికి స్వేచ్ఛ ఉంది. ఆ తోటలో వారికి ఏమున్నది? స్వేచ్ఛ ఉంది. ఈయన చెప్పినది ఆ తోటలో నెరవేర్చే స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది. ఈయన చెప్పింది నెరవేర్చకుండా వాళ్ళు అనుకున్నదే నెరవేర్చుకునేటువంటి స్వేచ్ఛ కూడా వాళ్ళకు ఉన్నది ఈ తోట. కాబట్టి తోట అనేటువంటి మాట వెనక యజమాని అనేటువంటి వ్యక్తి ఉంటాడు. కంచె అనేటువంటి భద్రత ఉంటుంది. ఆ స్థలానికి ఆయనే ఓనర్గా ఉండి ఏదేను అనేటువంటి తోటలో మరి వీళ్ళను పెట్టాడు, ఆదాములను. కాబట్టి తోట అనేటువంటి దాంట్లో ఒక అర్థం ఏమని చెప్తారంటే, తీర్మానాలు చేసే స్థలం అని దానికి మరొక అర్థం హీబ్రూ భాషలో చెప్పబడింది. తీర్మానాలు చేసే స్థలం. తోటకు అర్థం ఏమిటి? అది కంచె వేయబడి భద్రపరచబడిన స్థలం. ఈ తోటలో వ్యక్తులను పెట్టాడు, వారికి స్వేచ్ఛనిచ్చాడు. వ్యక్తులను పెట్టాడు, వాళ్ళకి స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. కాబట్టి తోటలో ఉన్నటువంటి ఆ మనుషులు స్వేచ్ఛగా ఒక తీర్మానం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తోట అనేటువంటి మాటకు హీబ్రూ భాషలో రెండవ అర్థం ఏమిటంటే తీర్మానాలు చేసుకునే స్థలం. నేనెవడు ఆపడు, నీ తీర్మానము 100% స్వేచ్ఛ ఉంటుంది.
కాబట్టి ఏదైనా తోట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ రెండు ఆలోచనలు, గెత్సేమనే తోట జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా ఈ రెండు ఆలోచనలు. దానికి ఒక వాడు, గెత్సేమనే తోట కూడా ఒక వాడు, దాంట్లో ఒక కుటుంబం, ఇక్కడ కూడా ఒక వ్యక్తి. ఆ కుటుంబానికి స్వేచ్ఛ ఉంది, గెత్సేమనే తోటలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా స్వేచ్ఛ. అదనమాట తోట వెనక ఉన్నటువంటి ఆలోచన. సరే, ఈ రెండు తోటల మధ్య ఉన్న వ్యత్యాసాలు ఒక్కొక్కటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి తోట ఏదేను తోట. దీనికి హీబ్రూ అర్థం ఏంటంటే ఆనందం, సుఖం అని అర్థం. ఏదేను అనే తోటకు అర్థం ఏమిటంటే ఆనందం, సుఖం, సుఖ సంతోషాలు కలిగిన తోట అని అర్థం. దానికి గెత్సేమనే తోట, కొత్త నిబంధనలో ఉన్న గెత్సేమనే తోట, అది అరామిక్ భాషలో నుండి ఆ పేరు పెట్టబడింది. దాని అర్థం ఏమిటంటే నూనె తయారు చేసే గాడుగా అని అర్థం. గెత్సేమనే అంటే నూనెను తయారు చేసే గాడుగా. ఏదైనా తోట అంటే అర్థం ఏమిటి? సుఖ సంతోషాలు కలిగినటువంటి స్థలం. ఆనందం ఉంది అక్కడ, రెండవది సుఖం ఉంది. సుఖ సంతోషాలు కలిగిన స్థలం ఏదేను అనేటువంటి ఆ మాటకు హీబ్రూ భాషలో అర్థం అది. గెత్సేమనే మాటకు అరామిక్ భాషలో అర్థం ఏమిటంటే గానుగలో నుండి నూనె తీసే స్థలం. ఇప్పుడు చెప్పండి, మీకు ఏదైనా తోట కావాలా, మరి గెత్సేమనే తోట కావాలా? ఏ తోట కావాలి? గెత్సేమనే తోట. ఏదైనా తోట కావాలి అని మొదలు చేస్తారు. ధర్మాల ఒక్కరికి అన్ని దొరికితే ఎటు సరిగ్గా నాటి చేతులు కూడా ఎత్తమాడు. వాళ్ళు ఏమన్నా చెప్పండి, మాటలు వాళ్ళకే చెప్పండి. ఇప్పుడు ఏదైనా కూడా కావాలా? చికెన్ కూర కావాలా? పప్పుతుంది చికెన్ ఏం కావాలంటారు? పొద్దున్న తిన్నావు కదా అంటే ఏయో మధ్యాహ్నం కూడా 2 పూట్ల తిన్నావు కదా, ఇంకా రాత్రి అయ్యో ఏమన్నాడు? ఎప్పుడన్నా వద్దామా? పప్పు కూర ఎవరు తినాలా? నీకు అన్నం పెట్టిన అమ్మ పప్పు, నీకేమో చికెన్. అర్థం అవుతుందా? ఏ తోట కావాలి ఇప్పుడు చెప్పండి? ఏదైనా తోట కావాలని చేయకండి. ఇప్పుడు కూడా రైట్. ఓకే, ఇప్పుడు గెత్సేమనే తోట ఎవరు కావాలి? గెత్సేమనే తోట కలవతం ఎత్తింది, మళ్ళీ ఆలోచన మామూలుగా ఆలోచన చేస్తే ఏదైనా తోటనే కోరుకుంది. గెత్సేమనే తోట మనకి ఎందుకంటే ఏదైనా తోటలో ఏముంది? సుఖం ఉంది, సంతోషం ఉంది. గెత్సేమనే తోటలో గాడుగా ఉన్నది. సుఖం అంటే సంతోషం ఉన్నటువంటి నూనెతో మనకి పని. అక్కడ ఎంత సుఖం ఉండేనో ఏకంగా నాకు అనిపిస్తుంది. పండులో ఉండే పని కూడా పర్ఫెక్ట్. ఎంత సుఖం ఉండేనో దాని పేరే అలా పెట్టేశాడు దేవుడు. పొదవాడేది అక్కడ ఏది లేవు. నో కంప్లైంట్స్. రాత్రైతే దోమలు కొడతాయి, అక్కడ ఆ సమస్య లేవు. దోమలు కొడతాయి, రోగం వస్తుంది, ఇక ముక్కు నిబ్బడ పడుతుంది, మొత్తం గరగర అంటుంది. ఇట్లానే పడుకున్నాడు కాబట్టి ఇట్లా వస్తుంది. అది కూడా లేదు అక్కడ. మొత్తము ఒక దేవుని మనం. అందుకే లోతు ఏమన్నాడు? సొదొమ పట్టణాన్ని చూసినప్పుడు అదంతా కూడా సొదొమ పట్టణం ఎలా ఉండిందంటే
పచ్చదనంతో నిండి ఉండగా లోతు అన్నాడు సొదమ ఏదేను తోటలాగా, అంటే అంత అంత ఫుల్నెస్. కాబట్టి సాధారణంగా మనిషి ఏం కోరుకుంటాడంటే ఏదేను తోటనే ఆదాము అక్కడ పెట్టాడు. ఆయన అడగలేదు, కానీ దేవుడే ఆ మంచి స్థలంలో తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకునేటువంటి నరుని ఏదైనా తోటలో పెట్టాడు. మన పిల్లలు పుట్టినప్పుడు వారికి ఒక ఇంచు కూడా ఇబ్బంది రాకుండా ఎలాగైతే ఏర్పాట్లు చేస్తామో వాడు పుట్టక ముందే హాస్పిటల్కి పోయిండు. ఇక అయ్యే ఏం చేస్తాడు, దుకాణానికి పోయి ఒక బెడ్ పడతాడు, బెడ్షీట్ పడతాడు, ఒక టవల్ పడతాడు, డైపర్ పడతాడు, నూనె పడతాడు, ఏమంటాడు అదేది చిన్న దోమతెర పడతాడు. ఆయన ఇంకా పుట్టలే, ఆమె రూమ్ లోకి పోయింది, ఈయన పోయాడు దుకాణానికి పోయాడు, ఆయనకేం పుట్టదు. ఇక అంత ప్రేమ దేవుడు ఆదాముల మీద కలిగి ఉండి ఏదేడు తోటలో పెట్టాడు. కానీ ఆ తోట ప్రపంచమంతటిని నొప్పించిన స్థలముగా ఆదాము మార్చేస్తుంది. ఆ తోటలో ఉండి ఏమి సాధించావు ఆదాము అని అంటే తలదించు, ఏమి సాధించింది. గెత్సేమనే తోటలో యేసు ప్రభువు ఏమి సాధించావు అని ప్రభువుని అడిగితే తలెత్తుకొని ఆయన ఘనంగా చేసినటువంటి ఆ కార్యక్రమం అంతటినీ కూడా ఆయన వివరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి రెండు తోటలు ప్రపంచాన్ని రెండు కూడా ప్రభావితం చేసినటువంటి తోటలు. ఆదాము ఉన్నటువంటి ఏదైనా తోట నష్టముతో ప్రపంచం అంతటినీ ప్రభావితం చేస్తుంది. మరి యేసు ప్రభువు ఉన్నటువంటి గెత్సేమనే తోట ప్రపంచమంతా లాభపడేంత ప్రభావితం చేస్తుంది. మరి మొదటి తోట నష్టమును ప్రపంచమంతటికి తేవడానికి కారణం, రెండవ తోట ప్రపంచమంతా నష్టంలో ఉన్నటువంటి ప్రపంచమంతటిని లాభములోనికి తీసుకుని రావడానికి గల కారణాలు ఇక రాత్రి కొన్నింటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదాము ఉన్నటువంటి మొదటి తోటలో ఆదాము ఉన్నాడు కదా. రెండవ తోటలో ఎవరున్నారు? యేసు ప్రభువారు ఉన్నారు. ఆదాము ఉన్నటువంటి ఏదైనా తోటలో ఆదాము ఏమన్నాడంటే నష్టం తేవడానికి ఇది మొదటి పెట్టు, నష్టానికి మొదటి పెట్టు చెప్తున్నాను. ఆదాము ఏమన్నాడంటే నా ఇష్టం అన్నాడు. నష్టానికి మొదటి పెట్టు ఏంటంటే నా ఇష్టం, 3 అక్షరాల పదం. మనకు అర్థం కాదు. ఆదాముకు అర్థం కాకనే ఆ మాట అన్నాడు. ఈరోజు ప్రభువును నమ్మినటువంటి మనకు కూడా అర్థం కాకనే, అర్థమై కూడా మనకు ఇదే మాట నా ఇష్టం, అర్థమై కూడా ఇదే మాట మనం అంటాం, నా ఇష్టం. ఒక వ్యక్తి నష్టంలో పడడానికి, ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్నటువంటి వారిని నష్టంలోనికి నాశనంలోనికి తీసుకొని రావడానికి కారణాలలో మొదటి మెట్టు ఏంటంటే నా ఇష్టం అని ఆదాము అనడమే దానికి శాపం అయిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. చూడండి, దేవుడు ఏదేనో తోటలో వాడిని పెట్టినప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం, ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనంలో ఏ ఉద్దేశంతో పెట్టాడో త్వరగా చదవాలి. 2వ అధ్యాయం 15వ వచనం. ఏదేదో తోటను మొదటిది సేద్యపరచుటకు, మొదటి పని సేద్యపరచడం, రెండవ పని రెండవది కాయడం, సేద్యపరచడం, రెండవది కాయడం అనే పని కొరకు పెట్టాడు. మరి 2వ అధ్యాయము 16వ వచనం చూడండి.
మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. వృక్ష ఫలములను తినకూడదు. వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించును. మూడవది, మొదటిది ఏదైనా తోటలో దేవుడు ఆదామును పెట్టడానికి మొదటి ఉద్దేశం సేద్యపరచుట, రెండవ ఉద్దేశం ఆ తోటను కాపాడుట, మూడవ ఉద్దేశం విధేయత చూపుట, ఆత్మీయకు విధేయత చూపుట, నాలుగవ ఉద్దేశం ఏమిటంటే ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం, తోటలో ఉన్న ఆదామును అతనితో కూడా చల్లకూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా. ఆదాము అతని భార్య, రెండవది సంచరించుతున్న దేవుడైన యెహోవా, ముగ్గురు. నాలుగవ పని ఏంటంటే ప్రతిరోజు సహవాసం. మొదటిది ఆ తోటలో ఇద్దరిని పెట్టాడు వారు ఆదాము. మొదటిది సిద్ధపరచడం, రెండవది కాపాడడం, మూడవది విధేయత చూపడం, నాలుగవది సహవాసం చేయడం. ఈ నాలుగు లక్షణాలు, మరి ఆలోచనలను మనసులో పెట్టుకొని దేవుడు ఏదైనా తోటలో మానవుడైన లేక పాపము లేకుండా సృజింపబడిన మానవుడిని ఏదైనా తోటలో పెట్టాడు. సేద్యపరచడం వరకు ఆదాము కొంత సఫలీకృతుడయ్యాడు. సేద్యపరచడంలో దేవుడు వచ్చిన ఆ తోటలో ఉన్నటువంటి వృక్షాలను నీరు పెట్టడం కావచ్చు, మరొకటి మనకు ఆ పద్ధతులన్నీ రాయబడలేదు. సేద్యపరచడంలో కొంత సఫలీకృతుడయ్యాడు. కానీ రెండవ పని సేద్యపరచడం తర్వాత రెండవ పని కాపాడడం. ఆయన కాపాడడం అనేటువంటి విషయంలో మరి విఫలుడైనట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. కాపాడడం అనేటువంటి విషయంలో విఫలుడైనట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. కాపాడవలసినటువంటి వ్యక్తి మరి నిర్లక్ష్యముగా ఉన్నాడు. ఎప్పుడైతే ఏదేను తోటను కాపాడవలసినటువంటి వ్యక్తి నిర్లక్ష్యముగా ఉన్నాడు, ఏదేను తోటలోనికి మరి దేవుడిచ్చే అనుమతింపబడని ఒక వ్యక్తి ప్రవేశించాడు. 3వ అధ్యాయం, దేవుడైన యెహోవా మొదటి వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజములలో సర్వం యుక్తి గలదై ఉండడం అది నిజమా అంటే వేరే వాడు ప్రవేశించినాడు. ఒక ఏమనాలి, సేద్యపరచడం అనేటువంటి విషయంలో సక్సెస్ అయిన ఆదాము కాపాడడం అనేటువంటి విషయంలో ఓడిపోయినట్టుగా మనకు కనబడుతుంది. కాపాడడం అనేటువంటి విషయంలో వాడు వచ్చాడు, వాడు ప్రవేశించాడు, అప్పటికే గుర్తుపట్టాలి. ఎవడో కొత్తోడు వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది అని ఆదాము కానీ హవ్వ కానీ ఆ కొత్త వాడిని గుర్తుపట్టి ఆ కొత్త వాడిని దేవుని యొక్క నిలబెట్టవలసిన వాడే ఉన్నాడు. ఎందుకంటే ప్రతిరోజు చల్లని సాయంకాలమున దేవుడు వచ్చేవాడు. కాబట్టి దాన్ని కాపాడవలసినటువంటి ఆదాము హవ్వలు ఎప్పుడైతే కొత్త వాడి తోటలోనికి ప్రవేశించాడనేటువంటిది వారికి తెలిసిందో వెంటనే వాటిని పట్టుకొని సాయంత్రం తండ్రి అయిన దేవుడు వచ్చినప్పుడు దేవుని యొక్క వాడిని నిలబెట్టవలసిన వారే ఉండాలి. కానీ వాళ్ళు అలాగున చేయలేదు. కారణం ఏమిటో మనకు అర్థం కాదు. కానీ కొంత మనం ఆలోచన చేస్తే తోటలోనికి వచ్చిన వాడు
వారికి అనగా ఆదాములకు అందంగా కనపడ్డాడేమో, అందంగా కనబడి ఉండి ఉండవచ్చు. ఎందుకు ఆ మాట అంటారంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని వాడు ఏ దూత వేషం వేసుకున్నాడు? మన అంత తేజస్సుతో వాడు కనపడేసరికి ఆ తేజస్సు వల్ల వాడు అందంగా కనపడ్డాడేమో. కొత్తోడైనప్పటికీ వెలుగు దూత వేషములాగా దూత వేషములు వేసుకుని వాడు తేజస్సుతో అందంగా కనబడ్డాడేమో. వీళ్ళు వాడిలో కొంత రాజీ పడినట్టుగా నాకు అర్థమవుతుంది వాడు తేజస్సును బట్టి. రెండవది, వాడు ఆత్మీయంగా కనపడ్డాడు. ఒకటి, అందంగా కనపడ్డాడు, ఎందుకంటే వేషం వేసుకున్నాడు. పెళ్లి రోజు అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? బ్యూటీ. అబ్బాయి మీరు ఎటు పోరు, చూస్తా మీ పిల్లలు, మీరు కూడా పోతారు. ఎక్కడ పోతారు? బ్యూటీ. మనకేమో శవటం పోతుంటాయి, ఆ మామూలు చెమటే పోయారు, మనకు పిసలేదు. నేను కూడా ఇంటి దగ్గర గంట సేపు రెడీ అయిన వాడు, నా పేరలో పోతుంది. చూడండి మనసులో బాధ, ఫోటోలు దిగేటప్పుడు మన అవస్థ అంతా ఎంతో అందంగా పడాలని పోతుంది. నేనేమో తెలియదు, చెమట మొత్తం ఎండాలంతా కాట్ చేసినది. ఆ ఫోటోలు ఎట్లా పడతాం? ఈ దూత అందంగా కనబడేసరికి పక్కనే నిలబడ్డారు, పక్కనే ఉన్నారు. కానీ ఆమెను లేక ఆ సాతాను దూరం పెట్టడానికి వారి ప్రయత్నం చేయలేదు. ఆ దూత ఎలా కనపడింది అంటే రెండవది ఆత్మీయంగా కనపడింది ఆ దూత వారికి. ఎట్లా అని అంటే 3వ అధ్యాయము ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో ఆ సర్పం ఏమంటుంది? ఇది నిజమా అని పలుకుతూ, ఈ తోట చెట్లలో దేనికి ఫలమైనను మీరు తినకూడదని అక్కడ ఏముంది? దూత నోటి నుండి ఏ మాట వస్తుంది? దేవుడు. నీ నోటి నుండి దేవుడు అనే మాట వచ్చినటువంటి పప్పడికి ఏమంటుంది అంటే, పప్పు ఇల్లు తెలుసుకున్నాడు, ఇల్లు దేవుడి మీద. అదేమిటి? దేవుడు 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 అనేటువంటి పదం ఎక్కువగా ఉపయోగించినప్పుడు వారిని ఏ విధంగా మనం అంచనా వేస్తున్నాం? ఆత్మీయుడు. లోకంలో ఉన్నవాడు దేవుడితో పడి దేవుని మాటను కూడా వాడు ఉచ్చరించడు. కాబట్టి దేవుని వేషం వేసుకుని వచ్చింది, అందంగా కనబడ్డది. ఇది నోరు తెరిచిన మొదటి వచనంలోనే దేవుడు అనేటువంటి పదాన్ని ఉచ్చరించడాన్ని బట్టి అది ఆత్మీయంగా కనబడ్డది. మూడవది, అది ఆకర్షణీయంగా కనపడింది. అది ఏ విధంగా కనబడింది? ఆకర్షణీయంగా కనబడింది. చూడండి 5వ వచనంలో, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉండుననియు దేవునికి. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసని ఈ కొత్త దానికి తెలిసింది అంటే ఇది దేవునితో బాగా క్లోజ్గా. కాబట్టి ఇప్పుడు ఆత్మీయులతో మనం కొంచెం అంటుకొని ఉండాలి. ఆత్మీయులతో మనకంటే ఎక్కువ వాక్యం తెలుసు. మనకేం తెలుసు అంటే ఆ పండు తినొద్దని తెలుసు. కానీ ఈ కొత్తగా వచ్చిన దీనికి ఏమి తెలుసు అంటే పండు తింటే మనం ఏమైపోతామో తెలుసు. అది దేవుడికి తెలుసు అనేటువంటి విషయం కూడా ఈ 3వ వ్యక్తికి తెలుసు. కాబట్టి ఇది ఆదాము హవ్వలను ఆకర్షించేదిగా ఎప్పుడైతే
రెండవ లక్షణం కాపాడడం అనేటువంటి పనిలో వీళ్ళు ఫెయిల్ అయ్యారంటే వచ్చినది అందంగా, రెండవది ఆత్మీయంగా, మూడవది ఆకర్షించే విధంగా కనబడ్డదో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. దేవుడు చెప్పిన మాటను ఉన్నట్టు పట్టుకుంటే దీన్ని కట్టి రోజు సాయంత్రమే ఇగో ఇది కొత్తది ఏదో ప్రవేశించింది, దీని మాట వినలేదు, దీని కథ ఏదో నోడు అని దేవుడి యొక్క నిలబెట్టాలి. కానీ వాళ్ళ అమ్మని కారణం ఏంటి అంటే ఈ 3 కారణాలు. అందంగా ఉంది, ఆత్మీయంగా దేవుడు అంటుంది, మూడవది ఆకర్షించగలిగింది. ఎందుకంటే కొంచెం ఎక్కువ ప్రసంగం చేసింది. అప్పో దీన్ని దేవుడి దగ్గర ఎందుకు మనం నిలబెట్టాలి అని అనుకొని వాళ్ళతోనే ఉంచుకున్నట్టుగా. కాబట్టి వాళ్ళు ఏమైపోయారంటే మొదటి తోటలో ఉన్నటువంటి వారు ఏమైపోయారు అంటే కాపాడడం అనేటువంటి విషయంలో ఓడిపోయినారు. గుర్తుగా అది ఓటమి. సేద్యపరచడంలో ఓకే, కానీ కాపాడడంలో వారు ఓడిపోయినారు. మరొక లక్షణం సహవాసం అని చెప్పారు. ఆదికాండ 3వ అధ్యాయం 8వ వచనంలో సహవాసం విషయంలో వాళ్ళు ఏమైపోయినారు, ఫెయిల్ అయిపోయినారు. వాళ్ళకు ఎవరితో సహవాసం చేసేటువంటి అవకాశం ఉండింది అంటే ఆదికాండ 3వ అధ్యాయం 8వ వచనంలో ఆదాము, హవ్వ మరియు ఎవరితో సహవాసం వాళ్ళది దేవుడు. అంతే, వాళ్ళ సహవాసం ఈ ముగ్గురికి పరిమితం. ఒకవేళ ఏదైనా తోటలో కూడా రోజుకి 24 గంటలు ఉండి ఉంటే ఆ 24 గంటలు ఆదాము హవ్వ తర్వాత దేవుడు, వీళ్ళ ముగ్గురే సహవాసం కలిగి ఉండాలి. కానీ ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి వారి సహవాసములో ఏమైపోయింది, తేడా వచ్చింది. వారి సహవాసం ఇప్పుడు నలుగురితో. నువ్వు అన్నము ముగ్గురికి ఇవ్వడినావు, అనుకోకుండా మధ్యాహ్నము ఎవరో వచ్చినారు, ఆకలికి వచ్చారు, మనం తినే టయానికి వచ్చారు. ఇప్పుడు నువ్వు అక్కడ అన్నము ఇప్పుడు ఏ వ్యక్తికి కూడా పెట్టాల్సి వస్తుంది. అప్పుడు మీ ఆయన అంటాడు, నేను తిన్న కదా, అప్పుడే కడుపు నిండింది కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అంటాడు. ఆయన కడుపు నిండదా, ఈయన వచ్చాడు కాబట్టి కడుపు నిండింది. ఆ అన్నము ఆయన తినవలసినటువంటి అన్నం, నువ్వు తినవలసినటువంటి అన్నము మిగిలించి ఆ మధ్యాహ్నం వచ్చినటువంటి వ్యక్తికి ఇచ్చేసి, అలాగే 24 గంటలు ముగ్గురు మాత్రమే సహవసించవలసినటువంటి సమయం ఇప్పుడు 4వ వ్యక్తి కూడా కేటాయించవలసి వచ్చింది. అంటే ఆదాము హవ్వలకు సహవాసం తగ్గింది. ఆదాము హవ్వలు దేవుడితో చేసేటువంటి సహవాసం కూడా ఏమైపోయింది, తగ్గింది. అంటే అర్థం ఏమిటి, వాళ్ళు సహవాసంలో కూడా ఓడిపోయినట్టుగా దేవుడితో సహవాసం తగ్గింది. మరి అందంగా ఉండి ఆత్మీయంగా కనబడి ఆకర్షించే సాతానుతో సహవాసం పెరిగింది. ఇప్పుడు 2 బోధలు అయినాయి. ఆదాములకు ఎన్ని బోధలు తయారండి? 2 బోధలు. ఒకటి దేవుని బోధ, రెండవది అందంగా ఆకర్షణీయంగా మరి ఆత్మీయంగా ఉన్నటువంటి సాతాను బోధ వారికి వచ్చేసింది. దేవుడి బోధ, సాతాను బోధ వచ్చేసింది. ఇప్పుడు 4వ విషయం విధేయత అనేది. 4వ విషయం విధేయత. ఇప్పుడు దేవుడి బోధలో ఒకే ఒకసారి చెప్పాడు, మీరు ఆ చెట్టు పండు తినమున నిశ్చయముగా మీరు సత్యదరు అయిపోయింది. ఆ బోధ తర్వాత సాతాను వచ్చి బోధ చేశారు. ఏమని, మీరు తినమున చావరు కానీ దేవతల వలె ఉందునని దేవుడికి తెలుసు. ఈ బోధ అయితే కాబట్టి వారి మనస్సులో 2 బోధల మధ్య ఒక పోరాటం జరిగింది. 2 బోధల మధ్య ఒక పోరాటం జరిగింది. ఆ పోరాటంలో వారిద్దరూ ఏమన్నారంటే నా ఇష్టం ఏమన్నారు వాళ్ళు?
నా ఇష్టం అని ఆ వృక్ష ఫలములు వాళ్ళు ఏం చేసేసారు, తిన్నారు. నా ఇష్టం అని ఎప్పుడు ఒక వ్యక్తి అన్నాడంటే, ఎప్పుడు ఒక వ్యక్తి నా ఇష్టం అనే మాట ఆ వ్యక్తి నోట వస్తుందంటే, దేవుడు ఇచ్చినటువంటి పని కాపాడులో అనే పనిని నిర్లక్ష్యం చేసిన వాడు, దేవునితో సహవాసాన్ని నిర్లక్ష్యం చేసిన వాడు, దేవుడు ఇచ్చిన పనిలో నన్ను నేను కాపాడుకోవాలి అనేటువంటి పనిని నిర్లక్ష్యం చేసిన వాడు, రెండవది దేవుని సహవాసాన్ని నిర్లక్ష్యం చేసిన వాడు, మూడవది దేవుని బోధను నిర్లక్ష్యం చేసిన వాడు పలికే మాట ఏమిటంటే నా ఇష్టం. మనం ఎందుకు నా ఇష్టం అంటాం? ఆదివారం రా అని దేవుడే చెప్తాడు, ఆ మాట ఈయన చెప్తాడు. నువ్వు నీ మనస్సులో ఏమంటావు? నా ఇష్టం. దేవుడు బలవంతం చేయడు. నేను బలవంతం చెప్తున్నాను, కేకులు వేసి ఆవేసి ఇంకా ఏదో మొత్తానికి ఆ వాక్యం ఈ వాక్యం. కానీ దేవుడు అలాంటి బలవంతం అని చెప్పాడు. కాపాడుకుంటావా? సహవాసాన్ని స్థిరపరచుకుంటావా? దేవుని బోధన ఉన్నట్టుగా పట్టుకుంటే నీ నోటి నుండి ఏం కాదు, నా ఇష్టం అనేటువంటి మాట. మీరు ఈ మూడింటిలో ఫెయిలయ్యారు. కాబట్టి ఏదేమో తోటలో ఆదాము హవ్వలు మరి పతనం అవ్వటానికి, నష్టానికి పునాదులు వేయడానికి, తమ యొక్క సుఖ సంతోషాలతో నిండినటువంటి జీవితాన్ని అశాంతిమయం చేసుకొని శ్రమల పాలు చేసుకోవడానికి వారి జీవితంలో పలికినటువంటి మొదటి మాట ఏమిటంటే నా ఇష్టం లేక మా ఇష్టం అంటారు. అయిపోయింది, వాళ్ళు నష్టాన్ని కొనసాగుతున్నారు. ఏమిటి మా ఇష్టం లేక నా ఇష్టం అని అంటే, వారు ఏం చేశారో చూడండి. 6వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది, కనులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండటం చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా మా ఇష్టం. దేవుని స్వరం వారికి గుర్తొచ్చి ఉండదా? మొదటి తోటలో మనిషి ఏమన్నాడంటే నా ఇష్టం. నష్టానికి అదే పునాది. తర్వాత ఆ పని చేయకుండా ఉండొచ్చు. తర్వాత దానివల్ల ప్రయోజనం ఏమి? కాబట్టి మొదటి తోటలో మనిషి ఏమన్నాడంటే నా ఇష్టం అని అన్నారు. రెండవ తోటలో గెత్సెమనే తోటలో ఉన్నటువంటి మనిషి ఎవరు? యేసు ప్రభువారు. ఆయన ఆ తోటలో ఉండి ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే నా తండ్రి ఇష్టం అన్నాడు. మొదటి ఆదాము ఏమన్నాడు? నా ఇష్టం లేక మా ఇష్టం. వ్యవస్థ ఎవరు లేదు, నువ్వెవరు లేక మీరెవరు మమ్మల్ని బలవంతంగా మమ్మల్ని అనడానికి, వినమని అనడానికి, చేయమని అనడానికి, ఇవ్వమని అనడానికి. కాబట్టి ఆ పదాలు వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. దేవుడు ఆయన తెలియదా? వాళ్ళు తినేటప్పుడు తెలియదా? చూసేటప్పుడు తెలియదా? కోసేటప్పుడు తెలియదా? అందుకే ఏదైనా తోట ఏంటంటే, తోట యొక్క అర్థం ఏంటంటే నిర్ణయాలు చేసే స్థలం. దేవుడు బలవంతం నీ ఇష్టం. తోట ఆయనదే, కానీ నిన్ను పెట్టాడు. నిర్ణయాలు నువ్వు చేసుకునే స్వేచ్ఛ దేవుడు నీకు స్వేచ్ఛ. తోట ఆయనదే, కానీ నిర్ణయం చేసే స్వేచ్ఛ చేసుకుంది. చేసుకిచ్చాడు.
మొదటి ఆదాముకి ఏ విధంగా స్వేచ్ఛ ఇచ్చాడు, కడపడి ఆదాముగా పిలువబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి కూడా అదే స్వేచ్ఛ ఇవ్వబడింది. మొదటి ఆదాము ఏం చేశాడు అంటే ఆ తోటలో పెట్టినప్పుడు 4 రకాల ఆలోచనలలో 3 ఫెయిల్ అయిపోయి ఆయన ఏం చేశాడంటే నా ఇష్టం అన్నాడు. రెండవ తోటలో నూతన నిబంధనలో ఉన్నటువంటి గెత్సెమనే తోటలో పెట్టబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 4 సిద్ధపరచడము, రెండవది కాపాడడం, మూడవది సహవాసం, 4వది విజేత. ఈ 4 ఆయన విజయము సాధించాడు. సేద్యపరచుకో అంటే అభివృద్ధి చెందేటువంటి విషయంలో ఆయనకే సాటి ఆయన. రెండవది కాపాడుకోవడంలో ఆయన సాటి. సాతాను వచ్చి ఎన్ని మాటలు అన్నది బాప్తిసం తీసుకున్న తర్వాత 40 రోజుల ఉపవాసం తర్వాత సాతానుతో ఆయన చేయని పోరాటం అంటూ ఏది లేదు. కానీ తనను తాను కాపాడుకున్నాడు. సహవాసం విషయంలో యేసుకు యేసే సాటి. మొదలంతా పరిచయం చేశాడు, రాత్రంతా దేవుడితో సహవాసాన్ని ఆయన కొనసాగించాడు. విజేత విషయంలో యేసుకు యేసే సాటి. కన్యమరే గర్భంలో జన్మించాలంటే కన్యమరే గర్భంలోనే జన్మించాడు. పశువుల తొట్టిలో జన్మించాలంటే పశువుల తొట్టిలో జన్మించాడు. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడిగా జన్మించబడాలి అంటే ఆ కొత్తి గుడ్డలతో చుట్టబడటానికి ఇష్టపడే స్థలంలో చుట్టబడటానికి ఇష్టపడ్డాడు. ఆకాశ పక్షులకు పూలున్నాయి, గట్లకు బరియలున్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలమైన లేని దరిద్రతలో ఆయన జీవించాడు. ఆయన అడుకోబెట్టినటువంటి గట్టి ఆయనది కాదు. ఆయన ఉన్నటువంటి లేక ఆయనను సిలువ వేసినప్పుడు ఆ సిలువ కూడా ఆయనది కాదు. ఆ సిలువ పరపర నిర్ణయించింది, ఏది ఆయనది కాదు. ఆ గెత్సెమనే తోటలో ఉన్నటువంటి వ్యక్తి 4 పనులను నిర్విఘ్నముగా నెరవేర్చాడు. ఆ తోటలో ఉన్నటువంటి మనిషి ఏమంటున్నాడు అని అంటే ఏదైనా తోటలో ఉన్న మనిషి నా ఇష్టం అన్నాడు. మరి గెత్సెమనే తోటలో 4 పనులను నిర్విఘ్నంగా నెరవేర్చి జయం పొందినటువంటి ఆయన అన్నాడు నా తండ్రి. చూడండి మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనం చివరి లైన్ లో. మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనం ఉంటుంది. నా ఇష్ట ప్రకారం కాదు అనేటువంటి మాట ఉందా మీ బైబిల్లో? అయినను నా ఇష్ట ప్రకారం కాదు. చూడండి, ఏ ప్రకారం కాదు, నా ఇష్ట. మొదటి ఆదాము ఏమన్నాడు? నా ఇష్ట ప్రకారమే. నా ఇష్ట ప్రకారమే అవ్వ ఆ చెట్టును చూచింది, ఆ చెట్టు గురించి ఆలోచించింది, పళ్ళను తెంపుకున్నది, తాను తినింది, తన భర్తకు కూడా ఇచ్చి తినిపించింది వాళ్ళ ఇష్ట ప్రకారం. కానీ ఏదేను తోటలో ఉన్నటువంటి మానవుడికి వ్యతిరేకంగా మరి గెత్సెమనే తోటలో ఉన్నటువంటి యేసు ప్రభువారు అంటున్నారు నా ఇష్ట ప్రకారము, నాట్ అకార్డింగ్ టు మై విల్. తండ్రి చదవండి, నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారం. అది నీ ఇష్ట ప్రకారమే నువ్వు దీవెనగా నీ తర్వాత ప్రజలకు నువ్వు దీవెనగా ఉండాలి అంటే నా ఇష్టం అనొద్దు, దేవుని ఇష్టం. నువ్వు ఎన్నన్నా సంపాదించు, నా ఇష్టం అనుకోలే, ఎన్నన్నా సంపాదించు. ఒక రోజు నువ్వు కష్టపడు, 100కు 200% నిజం. నా ఇష్టం అన్నోడు ఎవడు బైబిల్లో బాగుపడ. దేవుని నమ్మాం కానీ నా ఇష్టం అంటున్నావా, నా దేవుని ఇష్టం అంటున్నావా? మార్కు సువార్త 14:36 అదే మాట కనపడుతుంది. మత్తయి సువార్త చూడండి 26వ అధ్యాయం 39వ వచనం. 26:39. కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు. నా శరీరం అంటుంది, నా శరీరం ఎన్నో మాట్లాడుతుంది, నా శరీరం ఎన్నో చూస్తుంది,
నా శరీరంలో ఆ ఆలోచనలు పుడతాయి, కానీ ఆ శరీరంలో నా మనసుకు నువ్వు స్వేచ్ఛనిచ్చినావు, కానీ ఆ స్వేచ్ఛను నేను నీ చేతుల్లో పెట్టాను. నా స్వేచ్ఛను నా నా కొరకు నేను వాడుకోను. నా ఇష్టం కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగా. లూకాసు వార్త 22:42 కూడా అదే మార్పు ఉంటుంది. సమవర్గంలో రాసుకుంటూ రాదు. కాబట్టి మొదటి తోటలోని మనిషి నా ఇష్టం అన్నాడు. గెత్సెమనే తోటలో ఉన్నటువంటి గడపటి ఆదాము నా ఇష్టం కాదు దేవా, నీ ఇష్టం అన్నాడు. నీవు నష్టం పోవాలి అంటే నా ఇష్టం అనే ఆదాము పక్కన నిలబడవచ్చు. నీవు ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుడి ఇష్టం అనే యేసు పక్కన నీవు. కాబట్టి ఈ తోటలు ప్రపంచ గతులను మార్చేశాయి. మొదటి తోట ప్రపంచానికి నష్టం తెచ్చింది, రెండవ తోట ప్రపంచానికి దీవెన తెచ్చింది. కాబట్టి మొదటిది నష్టానికి మొదటి పెట్టు నా ఇష్టం, ఆశీర్వాదానికి మొదటి పెట్టు నా దేవుడి. ఇక రెండవ మెట్టు చెప్తా. ఏదేను తోటలో నష్టానికి రెండవ మెట్టు ఏమిటి అని అంటే ఏదేను తోటలో నా పద్ధతి అంట. మొదటిది ఏమిటి? నా ఇష్టం అంటాము, అది నష్టానికి మొదటి మెట్టు. ఇక రెండవ మెట్టు ఏంటంటే నా పద్ధతి అంటాము. నా పద్ధతి. ఆదికాండము 3వ అధ్యాయం 7వ వచనం వాళ్ళు తిన్నారు. 6వ వచనంలో వారు దేవుని యొక్క మాటను వాళ్ళు ఎంతో సులభంగా చూచేటప్పుడు కానీ, కోసేటప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, మరి ఈ తోట ఓనరు మరి పాపం లేకుండా మనల్ని నిర్మించినటువంటి మన నిర్మాణకుడు, మన సృష్టికర్త, మన ఆత్మను మనలో ఉంచినటువంటి మన ఆత్మీయుడు ఒక మాట చెప్పి మనల్ని నమ్మి తోటలో పెట్టాడు. మరి ఏదో పొరపాటున చూశాను, ఏదో పొరపాటున కోశాను, ఏదో పొరపాటున దానికి ఆకర్షించబడ్డాను. మరి నోటి దగ్గరికి వెళ్ళక ముందే నా దేవుడు ఒక మాట అడుగుదామని కూడా ఆలోచనే లేకుండా దేవుడు వీళ్ళ దృష్టిలో ఎంతో చులకనగా ఉన్నాడు కాబోలు. అందుకే వారు తినేసి నా ఇష్టమని వారు తిన్నారు. తిన్న తర్వాత ఆ తోటలో వాళ్ళు ఏమి చేశారు అంటే నా పద్ధతి అన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? నా పద్ధతి. 7వ వచనం నాతో చెప్పండి. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. ఎవరు ఇద్దరు? ఆదాము అవ్వలు. వారిద్దరి కన్నులు చెప్పండి. వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిరి. అర్థమవుతుందా? అంజూరపు వారి కన్నులు తెరవబడ్డాయి. వాళ్ళు చేసుకున్న పనులు చూడండి. అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చూద్దామని ఎక్కడ దొరుకుతున్నాము. మీ దగ్గర చాలా జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు పిల్లలు మట్టలు కట్టండి. నాకు ఇచ్చి కట్టడం అంటే దాడి తీసుకొని దాన్ని పట్టుకొని ఇక్కడ కట్టడం. కానీ పిల్లలు ఏం చేస్తారు? ఆ మట్టలో 2 అటొకటి మీకు కట్టేస్తారు. సింపుల్. అంటే చాలా ఇబ్బంది. ఎట్లా వచ్చింది ఆ జ్ఞానం అంటే ఇది కచడాలు ఎట్లా పెట్టుకున్నాడు? నా పద్ధతి, ఆదాము అవల పద్ధతి. కుట్టుకోవడం ఆదాము అవల పద్ధతి. కుట్టుకోవడం, కప్పుకోవడం. కుట్టుకోవడం, కప్పుకోవడం ఆదాము అవల పద్ధతి. ఏమి కుట్టుకున్నారు? ఏమి కుట్టుకున్నారు?
అంజూరపు ఆకు. ఏం కొట్టుకున్నారు? అంజూరపు ఆకు. ఆకు. ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి? ఆకులు ఎన్ని రోజులు ఉంటుంది? బట్ట ఇంకా ఆగుతుంది. ఇప్పుడు నేను నేర్చుకున్న ఈ పాయింట్ సత్యపాయం వాళ్ళు క్రిస్మస్ నాటించింది అని పోయింది. పాయింట్ ఇంకా ఉంది, చాలా సంవత్సరాలే. రామకృష్ణ దుకాణంలో తీసుకుని ఇవి ఉంటాయి. కానీ వాళ్ళ ఆకులు ఏం చేశారు? ఉంటాయా? నా పద్ధతి ఏం జరుగుతుంది అంటే, నా పద్ధతి అనేది అది తాత్కాలికం, పర్మనెంట్, అది స్థిరమైంది కాదు. నా పద్ధతి అక్కడ చూడండి, నేను ఇంతే, నా పద్ధతి ఇంతే. చాలా మంది ఏమంటారు? ప్రభువు నమ్మినాం, ప్రభువు నమ్మినా, విశ్వసించినాం, ఏమంటారు? నా ఇష్టం. ఇష్టం అనే దానికి వేసుకొని పడేది అని నీకు దేవుడు ఎట్లా అవుతాడు? నువ్వు ఆయన కుమార్తెగా ఎలా మారావు? నా ఇష్టం అన్నవాడు దేవుని బిడ్డ ఎలా అయ్యాడు? కాబట్టి నష్టమే నష్టమే నష్టమే. అన్ని నష్టాలు కలిగిన ఈయన ఇంకా ఏమంటాడంటే ముందుకెళ్ళి, ఈమె ఇంకా ఏమంటుందంటే ముందుకెళ్ళి, నా పద్ధతులే అంట, నా ఇష్టం అనే కొత్త బొత్త పడ్డారు. అప్పుడు ముక్కు దొరకపోయింది, పనులు ఊడిపడ్డాయి. వెంటనే ఏమనాలి? ఇక ఇప్పటి నుంచి నా ఇష్టం అనేటువంటి పదాన్ని మాట్లాడుకుంటాను, ప్రభు పాదాలు పట్టుకుంటాను. కానీ నా ఇష్టం అని బోధపడబడి ముక్కుకు గాయమైనప్పటికీ, పళ్ళు రాలిపోయి తొర్రోళ్ళు అయినప్పటికీ నేను ఇంకా ఏం చేస్తున్నాను అని అంటే, దేవుని ఎదురు రాకుండా నా పద్ధతుల్లోనే నేను దక్కుతా ఉంటాను. నష్టానికి, లోతైన నష్టానికి రెండవ మెట్టు ఏమిటంటే నా పద్ధతి. దేవుడు నమ్మిన తర్వాత నీ పద్ధతులు ఎక్కడ దాచిపెట్టుకున్నావు? ఇంకా నీ పద్ధతుల్లోనే నువ్వు ఉండాలి అనుకుంటే నీకు దేవుడు ఎందుకు? దేవుని నమ్మక ముందు అదే కదా మనం నడిచింది. నమ్మిన తర్వాత కూడా నా పద్ధతి ఇలాగే ఉంటుంది. నేను మొక్కే తోడికి పోతాను, అందరితో ఉంటాను, తింటాను, నాకు అందరూ సమానమే, మళ్ళా బైబిల్ వచ్చినా చేసి దుష్టుల ఆలోచన చెప్పుకునేడుగా మొత్తం టైం అంతా అక్కడే పోయింది. టైం అంతా మొదటి వచనంలోనే పోయింది. ఇక ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలని ప్రభు చెప్పాడు. అక్కడ ఉండి, అక్కడ నడిచి, అక్కడ పాతాళకంత సమయం పోగొట్టుకొని నీవు ఆల్రెడీ ఆత్మీయంగా బలహీనమైపోయావు. కాబట్టి నువ్వు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు నిద్రపోయేటువంటి సమయం కూడా నీకు లేదు. నువ్వేం చేయాలంటే దీవారాత్రములు దాన్ని ధ్యానిస్తూ బ్రతకాలి. ఎందుకంటే అంత సమయం నష్టమైంది, అంత సమయం నాశనం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొత్త పద్ధతి నీకు కావాలి. కానీ నా ఇష్టం అన్నటువంటి ఆధారం ఏమన్నాడంటే నా పద్ధతి అన్నాడు. నా పద్ధతి ఏమిటి? కుట్టుకోవడం, కప్పు. మనం ఎంత అంటే మన హృదయం ఎంత కఠినమైనది అంటే, దేవుడు 100 సార్లు చెప్పిన మనం మారు. దేవుడు 100 సార్లు చెప్పిన మనం మారు. లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం చూడండి. పెద్ద కుమారుడు ఏమంటున్నాడంటే, 28వ వచనం, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళకపోయాడు. ఎవరు? పెద్ద కొడుకు లోపలికి పోలేదు, వెలుగు చిన్నవాడు వచ్చినాడు. కనుక అతని తండ్రి వెలుగులోకి వచ్చి లోపలికి రమ్మని అక్కడ ఏముంది? 800 సార్లు చెప్పిందే చెప్పండి. నీ స్థాయి ఏమిటి?
మట్టి వాడమైన నా స్థాయి ఏంటి? మట్టి వాడు కదా, ఆయన సృష్టికర్త. వీడు ఆయన భిక్ష వేస్తే బ్రతికినోడు. ఆయన ముక్కుకు ఏదైనా ఇబ్బంది చేసుకుని వస్తే పరదేశులమో వీళ్ళ మాట మీరందరూ కలిసి నా కొడుకు వాడాల్సింది. ఇక నువ్వు ఎంత ఊదినా నేను అయితే తిరిగి నా బతికేమిటి? నా బతికేమిటి? బీపీలో ఏం జరుగుతుంది? ఏమైపోతా నేను? ఇక 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 పోతుంది, ఇక పోతుంది, ఇక పోతుంది. ఏమవుతుంది? బీపీలో అయింది. ఆఫ్టర్ బీపీ లో అయితేనే మనం ఏమైపోతున్నాము అంటే మనుషులను ఆగిపోతున్నాం. కానీ ఎంత రూపాలు మనలో తండ్రి బ్రతిమలాడుకుంటున్నాడట. కానీ మనమేం చేస్తున్నామంటే నా పద్ధతి సారీ అని అంటలే, ప్రభా క్షమించు అని అంటలే. కుట్టుకోవడమే దాన్ని సరి చేసుకునేటువంటి పద్ధతి. నీ నీ చేతులతో నీ ప్రయత్నాలు కుట్టుకోవడం అంటే వాళ్ళ ప్రయత్నాలు దీంట్లో నష్టం వచ్చింది కాబట్టి ఇంకో ప్రయత్నం చేద్దాం. దేవుడిని అడుగుదేంటి, అది మనకంత ఇష్టమైనదిగా. కుట్టుకోవడం అంటే మానవ ప్రయత్నం అన్నాడు. కప్పుకోవడం అంటే నేను దీని నుండి బయటపడ్డాను అని చెప్పుకునేటువంటి తాపత్రయం. కనుక యేసు ప్రభు యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, మానవుల నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డలతో ఈ కుట్టుకునేది కప్పుకునేది అది దేవుని ఎదుట వ్యర్థమైనది కాదు. కాబట్టి రెండవ మెట్టు నష్టానికి రెండవ మెట్టు ఏమిటంటే నా పద్ధతి. రాష్ట్ర వాళ్ళు రాష్ట్రం నా పద్ధతి ఏమిటి? కుట్టుకోవడం, కప్పుకోవడం. ఈ రెండు మానవ ప్రయత్నాలు. మొదట నా ప్రయత్నంతో బొక్కబోళ్ళ పడ్డాను, నష్టపోయాను. అప్పటికే నాకు బుద్ధి రావాలి. కానీ మళ్ళా ఆ బుద్ధి ఎక్కడికి పోయిందో ఏమిటో కానీ ఆ నష్టపోయిన నేను ఏమంటున్నానంటే నా పద్ధతి అని నిర్ణయం చేసుకొని సొంత పనుల ద్వారా నా నష్టాన్ని, నాకు వచ్చినటువంటి ఆ సిగ్గును, అవమానమును కప్పుకునేటువంటి ప్రయత్నాలను నేను చేయటం అనేది రెండవ మెట్లు. ఏది? మన నష్టానికి. నా పద్ధతి అనేది తాత్కాలికమైనది, అది పర్మనెంట్ కాదు. రెండవది అయోగ్యమైనది, అది దేవుడి చేత ఆమోదించబడదు. నీ పద్ధతి దేవుడి చేత ఆమోదించబడదు. కుట్టుకుంటే కప్పుకుంటే సిగ్గు పోతుంది అని అనుకుంటే ఇక దేవుడు నీకు అవసరము లేదు. కాబట్టి ఆ సంఘాంతరం వేరవుతుంది. కాబట్టి నా పద్ధతి అనేటువంటి ఆ పద్ధతి తాత్కాలికమని గుర్తుపెట్టుకోండి. ఆ పద్ధతి అయోగ్యమైనది అని గుర్తుపెట్టుకోండి. ఆ పద్ధతి ఒకరోజు విఫలం అవుతుందని కూడా గుర్తుపెట్టుకోండి. ఆ పద్ధతి నేను సఫలము చేయదు. ఆ పద్ధతి నేను ఏం చేయదు? సఫలం చేయదు, నేను విఫలము చేస్తుంది. కనుక నష్టానికి రెండవ పెట్టు నా పద్ధతి. నీ పద్ధతి ఉన్నప్పుడు వాక్యం ఎందుకు దేవుడు నాకు ఇచ్చాడో మనం ఆలోచించాలి. ఇది రెండవ మెట్టు. మొదటి మెట్టు ఏమన్నారు? పలకాలి తొందరగా, నా ఇష్టం. యెషయా తోటలో నా తండ్రి ఇష్టం. కాబట్టి నష్టానికి మొదటి మెట్టు నా ఇష్టం, దీవెనకు మొదటి మెట్టు నా తండ్రి ఇష్టం. నష్టానికి రెండవ మెట్టు నా పద్ధతి, దీవెనకు రెండవ మెట్టు ఏంటి అంటే నా దేవుని పద్ధతి. నా దేవుని పద్ధతి. నా పద్ధతి ఏం చెప్పాను? కుట్టుకోవడం, కప్పుకోవడం. కుట్టుకోవడం. దేవుని పద్ధతి ఏమిటంటే కొట్టబడడం, కడగబడడం. కొట్టబడడం,
కడగబడడం. అది దేవుని పద్ధతి. ఆ దేవుని పద్ధతి ద్వారా దీవెన కలుగుతుంది. నా పద్ధతి ద్వారా నష్టం కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఏం చేశాడంటే కొట్టి అనేటువంటి పనిలో ఆయన పెట్టవలసి వచ్చింది. గెత్సేమనే తోట అంతే గాడిదతో అణచివేస్తారు. గెత్సేమనే తోటలో గానుగ నుండి నూనె తీసేటువంటి పద్ధతిలో అణచివేస్తారు. యేసుక్రీస్తు వారిని నలగొట్టారు. కొట్టి అనేటువంటి మాట ప్రకటనలో చెప్పినప్పుడు నేను చెప్పాను. ఆయన ఎవరు అంటే దావీదు తాళపు చెవులు కలిగి ఆయన వేస్తే ఎవడు తీయకూడనట్లుగాను, ఆయన తీస్తే ఎవడు వేయకూడనట్లుగాను అధికారం పొందిన వాడు అని చెప్పాను. అక్కడ ఆ వాక్యం చెబుతూ యెషయా గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవుడు దిట్టమైన చోట కొట్టి అనే మాట ఆ రోజు నేను మీకు చెప్పాను. దిట్టమైన చోట కొట్టి దిట్టమైన చోట అంటే అక్కడ ఎప్పుడైతే కొట్టబడుతుందో ఆ మేకు ఇక కిందికి దిగి రాదు. ఆ మేకు అక్కడ స్థిరంగా నిలబడుతుంది అన్నటువంటి మాట. ఆ దిట్టమైన స్థలంలో కొట్టబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే గెత్సేమనే తోటలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవుడు కొట్టాడు. తల మీద ముళ్ళ కిరీటంతో కొట్టవలసి వచ్చింది. తల మీద ముళ్ళ కిరీటంతో ఆయనను కొట్టవలసి వచ్చింది. ముఖంపై పిడిగుర్తులతో యేసు ప్రభువారిని కొట్టవలసి వచ్చింది. వీపుపై కొరడాలతో 39 కొరడాలు 14 ముందు భాగంలో పెట్టారట. కొరడాలు ఎన్ని దెబ్బలు? 14 ఈ ఛాతీ దగ్గర ముందు భాగంలో కొట్టారు. మిగిలినటువంటి దెబ్బలు వీపున కొట్టారు. కొట్టబడ్డాడు. తలలో ముళ్ళ కిరీటం చేత, ముఖంపై పిడిగుర్తుల చేత, వీపుపై కొరడాల చేత, చేతులను పాదాలను మొలల చేత కొట్టింది. పక్కన బల్లవుతో కొట్టింది పొడిచి. కాబట్టి దేవుడి పద్ధతి ఏంటంటే కొట్టబడడం కడగడం. ఆయన ఎప్పుడైతే తలలో కొట్టబడ్డాడో, ఆయన ఎప్పుడైతే పిడిగుర్తులతో ముఖం మీద కొట్టబడ్డాడు, ఎప్పుడైతే కొరడాలతో కొట్టబడ్డాడు, ఎప్పుడైతే మరి మేకుల ద్వారా చేతులను కాళ్ళను కొట్టబడ్డాడు, ఎప్పుడైతే పక్కలో కొట్టబడ్డాడు, కొట్టబడిన ఆ స్థలాలలో నుండి కారినటువంటి రక్తం ఏమైంది? మానవుల పాపాలను కడిగింది. మానవుని పాపాన్ని కప్పింది. మొదటి యోహాను 1:9 ఏం రాయబడి ఉంది? మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఏం చేస్తాడు? ప్రతి పాపమును మనలో పవిత్రులనుగా ఆయన పవిత్రంగా కడిగేస్తాడు. ఎట్లా అది సాధ్యం? యేసు కొట్టబడిన స్థలంలో నుండి పరిశుద్ధమైన పాపరహితమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం కాలింది. ఆ రక్తం ఏం చేసిందంటే నా ఇష్టం అని చేసిన పాపాన్ని కడిగింది, కప్పింది, ఎత్తివేసింది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక పదే నేను మీకు జ్ఞాపకం చేసినటువంటి మాటలు 2వ అధ్యాయం 14 మన పత్రాలు తీయదు చదవసారి అయిపోయింది. మూడు పనులు చేస్తుంది. ఆ రక్తం నా పాప పత్రాన్ని సిలువ కొట్టింది. నా పాపమంతా యేసు మోసుకున్నాడు.
ఆయన కొట్టబడ్డాడు అంటే నా పాపపత్రం సెలవు కొట్టబడేది. ఆయన కొట్టబడినప్పుడు నా పాపపత్రం కూడా కొట్టబడినప్పుడు ఆయన ఆయన కొట్టబడడం ద్వారా శరీరంలోని కాడిన రక్తం అంతా నా పాపపత్రం మీద పడింది. ఆ పాపపత్రాన్ని కడిగింది. ఆ పాపపు క్రియలన్నిటిని కప్పేస్తుంది. నా పాపపత్రాన్ని రుణపత్రాన్ని ఎత్తేసి అది అర్థం లేకుండా. కానీ అది దేవుడి పద్ధతి. కానీ నా పద్ధతి అన్నట్టు కూడా ఆదాం అవ్వదు. అది ఆ పద్ధతి కుట్టుకోవడం కప్పుకోవడం, కుట్టుకోవడము కప్పుకోవడం. ఆ పద్ధతి పాపాన్ని తీసివేయలేకపోయింది. కాబట్టి ఏమన్నారు, నష్టానికి రెండో మెట్టు నా పద్ధతి. నష్టానికి లేక దీవెనకు రెండవ మెట్టు ఏంటంటే నా దేవుని పద్ధతి. నా పద్ధతి పక్కన పెట్టేస్తాను. తప్పైన కుమారుడు నా పద్ధతి అని అనుకోలేదు. తండ్రి పద్ధతి ప్రకారం వచ్చి ఏమి అడిగాడు? తండ్రి దగ్గర క్షమాపణ అడిగాడు. ఏమన్నాడు? తండ్రి, నీకు విరోధముగా పరలోకానికి విరోధముగా పాపము. అది పద్ధతి. అది తండ్రి పద్ధతి లేక దేవుడి పద్ధతి. పాపం చేసిన నీవు దేవుని ఎదుకు రావాలి. నువ్వు కుట్టుకుంటే కప్పుకుంటే పోని పాపం దేవుని యొక్క ఒప్పుకుంటే, కొట్టబడిన యేసు దగ్గర ఒప్పుకుంటే ఆ పాపం ఏమైపోతుంది? శుద్ధి చేయబడుతుంది. మరి నీవు దీవెనకరమైనటువంటి స్థితిలోనికి వచ్చేస్తావు. ఇక మూడవది చివరిగా ఒక మాట చెబుతాను. నష్టానికి మొదటి పెట్టు నా ఇష్టం, రెండవ పెట్టు నా పద్ధతి. ఒకటవ మెట్టుకు రెండవ మెట్టుకు ఒకవేళ నేను మారకపోతే నా స్థితి ఏమవుతుందో మనం చూడవచ్చు. మూడవది ఏమిటంటే నా ఇష్టం నా పద్ధతి అన్నప్పుడు మూడవది నా స్థితి అనేది మనకు బట్టబయలవుతుంది. నా స్థితి నష్టంలో మూడవ మెట్టు, లేక నా స్థితి లేక నా స్థలం అని కూడా మనం అనుకోవచ్చు. 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనం. నా స్థలం. అప్పుడు ఆయన ఆదామును ఏం చేశాడు? ఈ స్థలం ఏమిటి? ఈ స్థలం ఏమైపోయింది? ఇప్పుడు ఏదైనా తోట నుండి ఆదాము వల్ల ఏం చేశాడు? నువ్వు ఉండవలసిన స్థలం ఏంటంటే శాపగ్రస్తమైన స్థలం. శాపగ్రస్తమైన స్థలం. 17వ వచనంలో చూడండి, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని ఈ దినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తిరిగి గనక నీ నిమిత్తము నేల. ఈ స్థలం ఏంటంటే శపించబడిన స్థలం. నా ఇష్టం, రెండవది నా పద్ధతి అన్నవాడికి నా స్థలం ఏ స్థలం అంటే శపించబడిన స్థలం. ఇది బాధాకరం. దేవుని నమ్మి శపించబడిన స్థలంలోనికి వెళ్ళిన చాలా మంది కూర్చి వాక్యంలో మనము చదువుకుంటాం. అంతెందుకు ఇస్కరియోతు యూదా ఏం చేశాడు అంటే ప్రభుత్వనే ఉన్నాడు, ప్రభు చుట్టే తిరిగాడు, ప్రభుత్వనే ఉన్నాడు, ప్రభు చుట్టే తిరిగాడు. ప్రభు యొక్క వాక్యము ఎవరికి దొరికినంత గొప్ప వాక్యము ఆయనకు దొరికింది. అయితే ఆ వ్యక్తి ప్రభువుని ఏం చేశాడు?
కాదనుకున్నారు. ప్రభువును వద్దు అని అనుకున్నారు. ప్రభువు నాకు ఎక్కలేదు అని అనుకున్నారు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 24-25 వచనాలు. ఆ మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. మేడగదిలో ఇట్లానే ప్రార్థన చేసి 120 మంది మేడగదిలో ఉండి ప్రార్థన చేశారు. ఇట్లానే ప్రార్థన చేసి అందరి హృదయంలో ఎక్కి ఉన్న ప్రభువా, మన చోటికి పోగొట్టకు యూదా తప్పిపోయి, తన చోటికి పోగొట్టకు యూదా ఏదో ఆ చోటు శపించబడిన స్థలం. శపించబడిన స్థలం. నా ఇష్టం, నా పద్ధతి. ఏమిటి ఆయన పద్ధతి? యేసును నమ్మి డబ్బు సంపాదించారు. యేసును నమ్మి డబ్బు సంపాదించారు. ఆదివారం ఆరాధన మాని డబ్బు సంపాదించారు. ఆదివారం ఆరాధన మానుకొని లోకంలో అధికారాన్ని సంపాదించుకోవడం. ఒక ఆరాధన గురించి చెప్తున్నారు. వారానికి ఒక రోజు ప్రార్థన మారడం, వాక్యం చదవడం మారడం, చాలా విషయాలు దాంట్లో మనం ఆలోచించుకుంటూ ఉండడానికి చెప్తున్నారు. ఆదివారం దేవుని పద్ధతిని మాని డబ్బు సంపాదించావో, అధికారం సంపాదించావో, దోషులను సంపాదించుకున్నావు. ఆ విధంగా సంపాదించుకున్న వ్యక్తి ఏం చేశాడు? ఇస్కరియోతు 30 వెండి నాణేలను సంపాదించుకున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడు? అతడు తన చోటికి, ఏమిటి ఆ చోటు అంటే శపించబడిన స్థలం. శపించబడిన స్థలం, నా స్థలం. ఏది నీ స్థలం? శపించబడింది. దేవుడు వెళ్ళబడ్డాడు. ఏదైనా తోటలో సుఖము మాత్రమే, క్రమము మాత్రమే, దీవెన మాత్రమే ఉన్నటువంటి ఏదైనా తోటలో ఆదాము ఉండటానికి వీలు లేకున్నాడు. దేవుడి ఆదామును వెళ్ళగొట్టాడు. ఇక ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆదాము వరకు శపించబడిన స్థలం. అది ముళ్ళ పొదలను, దక్ష పొదలను మొలిపించే స్థలం. ఆదాము శరీరం మీద ఉన్నటువంటి బలమంతటి చవట రూపములో అనుభవించే స్థలం. వేసిన పంట మీద శాపము నిలిచి ఉండే స్థలం. అది తన యొక్క శరీరము అన్ని రకములైనటువంటి అనారోగ్యాలకు కేంద్రముగా మార్చే స్థలం. అది శపించబడ్డారు. కాబట్టి ఇది 3వ మెట్టు ఆ స్థలం. కానీ యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో మనకు తండ్రి ఇష్టం అన్నారు, తండ్రి పద్ధతి అన్నారు, తండ్రి స్థలాన్ని మనకు నా ఇష్టం నా పద్ధతి అన్న వారికి వారి కొరకు సిద్ధపరిచిన స్థలమే ఉంది. అది శపించబడిన స్థలం. మరి తండ్రి ఇష్టం తండ్రి పద్ధతి అన్న వారికి సిద్ధపరిచిన స్థలం ఒకటి ఉంది. అదేంటంటే తండ్రి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. 41వ వచనం. 25:41. ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూసి శపింపబడిన వారలారా, నన్ను విడిచి సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోంచి పోవుడి. ఆదాముకు ఏదైనా తోట సిద్ధపరిచిన స్థలమైతే ఏదైనా తోటలో తన చిత్తాన్ని నెరవేర్చు నా ఇష్టం నా పద్ధతి అని శపించబడిన స్థలంలోనికి వెళ్ళగొట్టబడవలసి. అది ఆదాము పరిస్థితి, ఇస్కరియోతు యూదా పరిస్థితి. ఇక రెండవది ఏమిటి అని అంటే 34వ వచనం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవాడిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరచబడిన
రాజ్యము రాజ్యమును స్వతంత్రించుకొనుడి. Yes. నీకు సిద్ధపరచిన స్థలం, నీ తండ్రి ఉన్న స్థలం, అది నీదే, అది నీదే. ఎలా అంటే తండ్రి ఇష్టం, తండ్రి పద్ధతి అని నువ్వు విధేయత చూపావు కాబట్టి తండ్రి స్థలమే నీ స్థలం అవుతుంది. అక్కడ ఏడు పైనను ఇక ఏది లేదు, దుఃఖమైనను ఏడుపైనను ఆకలైనను అక్కడ ఏమి లేదు. అది నిత్యత్వము ఆనందము అనుభవించి. కాబట్టి రెండు తోటలు, రెండు గమ్యాలు. కాబట్టి ఒకవేళ యేసు ప్రభువు నమ్మి కూడా ఆదాముతో జతగా నువ్వు ఉన్నట్లయితే కనీసం ఈ గుడ్ ఫ్రైడే, ఈ శ్రమల దినాల్లోనైనా యేసు వైపు జత కట్టడానికి మనం ఇష్టపడితే మన తండ్రి సిద్ధపరిచిన స్థలంలోనికి మనం, లేకపోతే యూదా ఇస్కరియోతు యూదా తన చోటికి వెళ్ళాడు, తన చోటికి మనం ఇలా వెళ్ళిపోతాం. కాబట్టి జాగ్రత్త పడదాం. యూదా పత్రికలో ఒక్క వచనం చదివి దారి పట్టిన చుక్కలు, యూదా పత్రికలో 13వ వచనంలో తమ అవమానములను నురుగు వెళ్ళగొట్టు వారే సముద్రం యొక్క ప్రచండమైన అలుగుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. మార్గము తప్పి, అందుకే నా పద్ధతి మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రము చేయబడి ఇంతవరకు బతికించక మార్గము తప్పి తిరుగు చుక్కలు. 11వ వచనంలో వారు కయీను నడిచిన మార్గము, వారు బిలాము నడిచిన త్రోవలో ఘోరము చేసినట్టు తిరస్కారము వీళ్ళందరూ మార్గము తప్పి కయీను బహుమానాల వరకు ఆశపడ్డాడు. కయీను తమ్ముడిని మెచ్చుకుంటే కోప్పడి తమ్ముడిని చంపాడు. కయీను మార్గం సత్య మార్గం. బిలాము మార్గం లోక బహుమానాలను కోరుకునే మార్గం. కోరపు మార్గం సేవకుడి మీద తిరుగుబాటు చేసే వీళ్ళందరూ దారి తప్పిన చుక్కలు. వీరందరికీ గాఢాంధకారము ఏ విధంగా ఉందట? నిరంతరము రిజర్వ్డ్, భద్రము చేయబడి రిజర్వ్డ్. కాబట్టి నేను కూడా పరలోక చెప్పు ఒక 10 కారణాలు చెప్పుకొని బైబిల్ చదువుతుంటే నిద్ర పట్టదు. బైబిల్ చదివితే చాలా చాలా పరిస్థితులు మనకు అనుకూలంగా కనిపించుకోలేదు. కాబట్టి రోజుకు రోజు దేవుడికి నేను దగ్గరగా రావాలి. ఒక్కొక్కటి మార్పు చెందుతూ రావాలి. దేవుడు అనుకున్నటువంటి స్థాయిలో మనం విశ్వాసంలో ఎదగాలి. అప్పుడు దేవుని యొక్క స్థలం, తండ్రి స్థలంలోనికి వెళ్తాం. లేకపోతే తండ్రి శపించిన స్థలంలోనికి వెళ్ళలేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా ఉండకూడదు అని ఈరోజు గెత్సెమనే తోటలో యేసు శ్రమ పడుతున్నాడు. గెత్సెమనే తోటలో ఆయన చెమట రక్త బిందువులుగా మారారు. తండ్రి ఇష్టం అని అనడానికి ఆయన చెమట రక్త బిందువులుగా మార్చుకోవలసి వచ్చింది. తండ్రి పద్ధతి అని అనడానికి
తన చెమట రక్త బిందువులుగా మార్చవలసి వచ్చింది. తండ్రి స్థలంలో అందరినీ ఉంచాలి అనేటువంటి గురి చేరడానికి తన చెమట రక్తముగా మార్చవలసి. కాబట్టి గెత్సెమనే తోటలో యేసు పక్క నువ్వు నిలబడితే నీకు దీవెన, నీ వెనక వారికి కూడా దీవెన. ఏదైనా తోటలో ఉన్న ఆదాము పక్కన నువ్వు నిలబడితే నీకు నష్టం, నీ వెనక ఉన్న వారికి కూడా నష్టం. కాబట్టి ఎవరి వైపు నిలబడదామో చిన్న తీర్మానం మన మనసులో చేసుకొని ప్రార్థన చేసుకుని ఇక్కడి నుంచి వెళ్దాం. ఒక చిన్న ప్రార్థన. ఏదైనా తోట, గెత్సెమనే తోట, మొదటి తోటలో నష్టం, రెండవ తోటలో ఆశీర్వాదం. మొదటి తోటలో నష్టం జరగడానికి నా ఇష్టం అనే ఆలోచన, నా పద్ధతి అనే ఆలోచన, నా స్థలం అనే స్థితి అక్కడ కనబడుతుంది. ఆశీర్వాదం పొందుకోవడానికి తండ్రి ఇష్టం అనే ఆలోచన, తండ్రి పద్ధతి అనే ఆలోచన, తండ్రి స్థలం అనేటువంటి స్థితి అక్కడ మనకు దొరుకుతుంది. కాబట్టి ప్రభువు నమ్మినాం, ఇంకా నా ఇష్టం అంటున్నామా, నా పద్ధతి ఇంతే, బైబిల్ నాకంటే లేదు, నాకు మొత్తం తెలుసు, మీరేమన్నా వినండి, ఏమన్నా నేను నేను ఇలాగే ఉంటా అని అనుకుంటే దేవుడు బలవంతం చేయడు. ఇస్కరియోతుగా కాళ్ళు కడిగిన, ప్రతి మలాడి కాళ్ళు కడిగిన, ఆయన మారలేదు. ఇంట్లో ఉన్న కొడుకులు ప్రతి మలాడాడు. నీవు అలాగా, నేను అలాగే ఉంటేలా నిర్మాణం చేసుకుని దగ్గర నీకు వందనాలు. ఇంక రాత్రి మీరు గెత్సెమనే తోటలో శిలువ కొరకు సిద్ధపాటుగా చెమట రక్త బిందులుగా కారేంత వరకు ప్రయాసపడ్డ ఆ స్థలాన్ని గుర్తు చేసుకున్నాం. ఆ స్థలం ప్రపంచమంతటికి మేలు తెచ్చిన స్థలంగా ఆ తోట మాకు గుర్తుగా ఉంచినందుకు అలాంటి సమర్పణ మా అంతరంగాలు దయచేయండి. నా ఇష్టం అనే ఆలోచన దూరం చేసి తండ్రి ఇష్టం అనే వ్యక్తులుగా నన్ను మార్చండి. నా పద్ధతి అనే ఆలోచన దూరం చేసి తండ్రి పద్ధతి అనే ఆలోచనలోకి మమ్మల్ని నడిపించండి. నా స్థలం అనేటువంటి స్థితి నుండి తండ్రి స్థలం అనేటువంటి స్థితిలోకి మమ్మల్ని నడిపించి మేము పొందుబడి మిత్రమైన మాటలు వ్యక్తమైపోకుండా నేను కట్టి ఫలింపచేయమని, ఒకరైనా ప్రభు ఈ మాటల ద్వారా దీవించబడి ప్రభు నూతనత్వాన్ని పొందుకోగలిగినట్టుగా సహాయం చేసి నడిపించి మేము పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్.